మూవీ మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. వాయిస్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు, అల్లరోడు ఇక అల్లరి చేయడట. గాడ్ ఫాదర్ వర్సెస్ లూసిఫర్. హిందీలో దృశ్యం 2 సీజర్ టాక్. నవీన్ చంద్ర కలర్ స్వాతి నటించిన లేటెస్ట్ మూవీ మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వం వహించారు. క్రిష్వి ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్ పై యశ్వంత్ మూలుకుట్ల ఈ మూవీని నిర్మిస్తున్నారు. చాలా రోజుల తర్వాత కలర్ స్వాతి ప్రధాన పాత్రలు నటించిన సినిమా ఇది. రీసెంట్ గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. ఈ మూవీ టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అల్లరి నరేష్ అనగానే కామెడీ సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అల్లరోడు రూట్ మార్చాడు. సెన్సేషనల్ డెసిషన్ తో కామెడీ లవర్స్ కి షాక్ ఇస్తున్నాడు అల్లరి నరేష్. రీసెంట్ గా ఇట్లు మారేడు మిల్లి ప్రజానికంతో రాబోతున్న అల్లరోడి ఆ షాకింగ్ డెసిషన్ ఏంటి? అల్లరి నరేష్ కామెడీ సినిమాల నుండి సీరియస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. నాందితో అల్లరి నరేష్ కొత్త ప్రయాణం మొదలయ్యింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అదే తరహాలో మరిన్ని సినిమాలు చేయాలని, కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇవ్వాలనే నిర్ణయానికి అల్లరి నరేష్ వచ్చాడనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవలే అల్లరి నరేష్ హీరోగా ఇట్లు మారేడు మిల్లి ప్రజానికం అనే సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లుగా కూడా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమాకు ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన ఈ సినిమా అప్పుడే విడుదలకు సిద్ధమైంది. గాడ్ ఫాదర్ రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఒక్కసారిగా సునామీ స్టైల్ బస్ క్రియేట్ అయ్యింది. చిరు స్పీచ్ కి సర్వత్రా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఒరిజినల్ వర్షన్ లూసిఫర్ తో పోల్చి చూడడం గాడ్ ఫాదర్ కి మైనస్ గా మారింది. అది గాడ్ ఫాదర్ పై ఎలాంటి ప్రభావం చూపబోతుందో చూద్దాం. లూసిఫర్ కాస్త గాడ్ ఫాదర్ గా మారి దసరా పండగకి కనువిందు చేయడానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒరిజినల్ కథకు కొన్ని మార్పులు చేయడంతో పాటు మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్లుగా చేర్పులు చేయడం ద్వారా సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చారని చెబుతున్నారు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు ఈ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించేలా మారాయి. ఇదంతా బాగానే ఉన్నా ఇలాంటి సినిమాకు రావాల్సిన స్పందన రాలేదన్న టాక్ నడుస్తోంది. లుక్ పరంగాను, ట్రీట్మెంట్ పరంగాను అత్యుత్తమంగా ఈ సినిమాను సిద్ధం చేసిన విషయం ట్రైలర్ను చూసినంతనే అర్థమవుతుంది. మరి ఎందుకు ఒకలాంటి స్తబ్దత ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిజానికి ఒక సినిమాను రీమేక్ చేస్తున్నప్పుడు ఆసక్తి, అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇటీవల చోటు చేసుకున్న కొన్ని మార్పులు కొత్త సమస్యను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. ఇప్పుడు గాడ్ ఫాదర్ విషయంలోనూ అలాంటిదే నెలకొందన్న మాట వినిపిస్తోంది.
గాడ్ ఫాదర్ చేస్తున్నారన్నంతనే దాని ఒరిజినల్ అయిన లూసిఫర్ను 2-3 సార్లకు పైనే చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ మాటకు వస్తే చిరు ఓకే చేయటం ఒరిజినల్ మూవీకి వరంగా మారి ఓటీటీ వీక్షకుల సంఖ్య భారీగా ఉండేలా చేసింది. ఇప్పుడు తెలిసిన కథే కావడంతో ప్రేక్షకుల్లో ఉండాల్సిన ఉత్సుకత ఉండని పరిస్థితి. ఆ మాటకు వస్తే గాడ్ ఫాదర్ మూవీకి ఓపెనింగ్స్ ఉండవా అంటే ఎందుకు ఉండవు, కానీ ఒక మామూలు సినిమాకు ఉండే ఆసక్తి అంతగా ఉండని పరిస్థితి. కొన్ని సినిమాలు ఆ ప్రాంతపు లేదా ఆ రాష్ట్రం ప్రజలు ఎమోషన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతాయి. అవే సినిమాలు వేరే భాషలో రీమేక్ చేస్తే డిజాస్టర్లు అవుతాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఏ భాషలో రీమేక్ అయినా సంచలన విజయాన్ని సాధిస్తుంటాయి. దృశ్యం అలాంటి సినిమానే. ఇప్పుడు మలయాళం, తెలుగులో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 ఇప్పుడు హిందీ వంతు వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మీనా జంటగా రూపొందిన దృశ్యం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇదే మూవీని ఇతర భాషల్లో రీమేక్ చేస్తే అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. దృశ్యంను ఆ తర్వాత దీనికి సీక్వెల్ గా దృశ్యం 2ని అదే జంటతో రూపొందించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదలై సంచలనం సృష్టించింది. తాజాగా ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దృశ్యం రీమేక్లో నటించిన అజయ్ దేవగన్, శ్రియా పార్ట్ 2లోనూ జంటగా నటించారు. గత కొన్ని నెలలుగా బాలీవుడ్లో రీమేక్ అవుతున్న ఈ మూవీ టీజర్ని గురువారం హీరో అజయ్ దేవగన్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. విజయ్, అతని కుటుంబ కథ మీకు గుర్తుంది కదూ, మళ్ళీ గుర్తు చేయాలా అంటూ టీజర్ని విడుదల చేశాడు అజయ్ దేవగన్. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని వేగానికి బ్రేక్ పడింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలని లైన్లో పెట్టే నానిలో ఇప్పుడు ఆ వేగం కనిపించట్లేదు. ఒక సినిమా సెట్లో ఉండగానే 2-3 ప్రాజెక్టుల ప్రకటనలతో ముందుండే నానిలో ఇప్పుడు ఆ ఊసే కనిపించట్లేదు. లేట్గా అయినా లేటెస్ట్గా దసరాకు సంబంధించిన అప్డేట్తో వచ్చేస్తున్నాడు నాని. నాని లేటెస్ట్ మూవీ దసరా తెలంగాణ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. పక్కా మాస్ ఎంటర్టైనర్. ఇప్పటికే నాని రగ్గడ్ లుక్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది. సినిమాపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. చిత్రీకరణ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. రిలీజ్ ని పాన్ ఇండియాలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా దసరా గురించి నాని ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఇకపై సంగీత ప్రియులు రెడీగా ఉండండి అంటూ హింట్ ఇచ్చేశారు. దసరా సందర్భంగా సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ధూమ్ ధామ్ దోస్తానా అంటూ సాగే తొలి సింగిల్ గా అక్టోబర్ 5గా డేట్ ఫిక్స్ చేశారు. ఈ వారం హాట్ టాపిక్ అవుతున్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు మీకోసం. మూవీ మానియాలో మరికొన్ని అప్డేట్స్ చూద్దాం. వాయిస్ ఆఫ్ మంత్ ఆఫ్ మధు. అల్లరోడు ఇక అల్లరి చేయడట. గాడ్ ఫాదర్ వర్సెస్ లూసిఫర్.
హిందీలో దృశ్యం 2 సీజర్ టాక్. ఇది ఇవాల్టి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.